ఒక ఆల్జీబ్రా క్వశ్చన్. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మొట్టమొదటగా మనం చేసేది క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. రీడ్ ద క్వశ్చన్ అర్థం కాకపోతే మనకు ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఈ క్వశ్చన్ని నేను రైట్ ఒక ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ అయిన రైట్ బ్యాంక్ ఎగ్జామ్ నుంచి నేను తీసుకున్నాను సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ థింగ్, మన ఇద్దరం కలిసి సాల్వ్ చేస్తాము. ఒక 2-3 ప్రాబ్లంలో నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. నంబర్ సిస్టమ్ ప్రాబ్లం తోటి సాల్వ్ చేద్దాం. LCM and HCF of two expressions, right, are x² plus 6x plus 8, x into x plus 1 and x plus 1 respectively. Okay, now LCM ఇచ్చాడు సార్. LCM కాసాగ్ ఇచ్చాడు. కాసాగ్ ఎంత ఇచ్చాడు? x² plus 6x plus 8 into x plus 1. గాసాబా ఇచ్చాడు. గాసాబా ఎంత ఇచ్చాడు? x plus 1 ఇచ్చాడు. x plus 1 ఇచ్చాడు. దాంట్లో ఒక నంబర్ ఏమిచ్చాడు? x² plus 3x plus 2 ఇచ్చాడు. ఇంకో నంబర్ మనం కనుక్కోవాలి. కాసాగ్ ఇచ్చాడు, గాసాబా ఇచ్చాడు. ఒక నంబర్ని చరరాశుల రూపంలో x రూపంలో ఇచ్చాడు. ఇంకో n2 వాల్యూ ఒకటి కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగంగానే రైట్ చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే n1 into n2 ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF. అందరికీ తెలిసిందే. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. సబ్స్టిట్యూట్ చేసుకొని ఈక్వేషన్ని సాల్వ్ చేసి n2 చేస్తారు. ఖచ్చితంగా కరెక్ట్ పద్ధతి, కానీ ఎక్కువ టైం తీసుకునే పద్ధతి. స్క్వేర్ బదులు క్యూబ్ ఇస్తే ఆ క్యూబ్కి ఫ్యాక్టర్స్, కారణాంకాలన్నీ కనుక్కోవాలి. అప్పుడు కష్టం అవుతుంది. ఇది చాలా మంది ఇలా చేస్తారు. ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది, కానీ ఎక్కువ టైం పడుతుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన ఎండ్ గోల్ ఏంటంటే కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలంటే మన అటెంప్ట్స్ పెరగాలి. అటెంప్ట్స్తో పాటు మన అక్యురసీ కూడా పెరగాలి. ఎక్కువ అటెంప్ట్ చేయాలి, అది కూడా ఎక్కువ అక్యురసీతో అటెంప్ట్ చేయాలి. ఇది మెథడ్ 1. ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. కాసాగ్ ఇచ్చాడు, గాసాబా ఇచ్చాడు, ఒక n1 ఇచ్చాడు, n2 కనుక్కోవాలి. ఇది ట్రెడిషనల్ మెథడ్, ఎవరైనా చేస్తారు. నౌ ఇక్కడ చూడండి సార్, ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు టక్కున మీ బల్బ్ వెలగాలి సార్. మీరు ఒకసారి ఇక్కడ చూడండి సార్. మెథడ్ 2 ఏమిచ్చాడు? కాసాగ్ ఇచ్చాడు, గాసాబా ఇచ్చాడు, n1 ఇచ్చాడు, n2 కనుక్కోవాలి. n1 ఇచ్చాడు, n2 కనుక్కోవాలి. ఎప్పుడైతే నాకు ఈ గాసాబా ఇచ్చాడో ఆన్సర్ అప్పుడే నాకు వచ్చేస్తుంది సార్. ఎందుకనంటే నేను 2 నంబర్లు తీసుకున్నాను అనుకోండి, 12, 18. ఈ 2 నంబర్లా నేను గాసాబా వేస్తే HCF ఆఫ్ 12, 18. HCF ఆఫ్ 12, 18. చాలా జాగ్రత్తగా వినండి. 2 నంబర్ల గాసాబా ఎలా కనుక్కుంటాం? చిన్న నంబర్ దగ్గరికి వెళ్తాం. 12. ఈ 12 18ని డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు. దాని నెక్స్ట్ కారణాంకం రాస్తాం. 12, 6 12 యొక్క కారణాంకం. 6 18ని డివైడ్ చేస్తుందా? 6 18ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. రైట్. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. HCF 2 నంబర్లకు, 3 నంబర్లకు, 4 నంబర్లకు మనము గాసాబా కనుక్కోవాలనుకుంటే చిన్న నంబర్ దగ్గరికి వెళ్తాము. చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళి 12 18ని డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు. చెయ్యనప్పుడు HCF రైట్ ఫ్యాక్టర్ అంటే కారణాంకము. చిన్న నంబర్ అన్ని నంబర్లకు కారణాంకమై ఉండాలి, లేకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకాలు అన్ని నంబర్ల కారణాంకమై ఉండాలి. 12 యొక్క కారణాంకం 6. 6 18ని డివైడ్ చేస్తుంది కాబట్టి 6. నాకు ఇది కాదు ఇంపార్టెంట్. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే నాకు 2 నంబర్లు ఇచ్చి గాసాబా కనుక్కోమంటే ఈ గాసాబా ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది, ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది. అంతే కదా సార్. ఇప్పుడు మనకు కళ్ళ ముందు 3 నంబర్లు ఉన్నాయి. గాసాబా కనుక్కున్నాం. గాసాబా అనేది ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది, ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది, ఈ నంబర్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. HCF ఆఫ్
4, 6, 8. హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6, 8. చిన్న నంబర్ తీసుకోండి 4 మిగతా అన్ని నంబర్లను డివైడ్ చేయాలి. 6ని 4 డివైడ్ చేయట్లేదు. దాని కారణాంకం తీసుకోండి 2 6ని డివైడ్ చేస్తుంది, 2 8ని డివైడ్ చేస్తుంది. కాబట్టి చిన్న నంబర్ యొక్క కారణాంకము ఆన్సర్ ఎంత 2 4ని డివైడ్ చేస్తుంది, 2 6ని డివైడ్ చేస్తుంది, 2 8ని డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే క్వశ్చన్లో నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మీకు నోట్స్లో ఉండాలి సార్. ఎప్పుడైతే క్వశ్చన్లో గాసాబా ఇచ్చాడో ఆ గాసాబా అనేది ఇచ్చిన ప్రతి నంబర్కి కారణాంకమై ఉండాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్వశ్చన్లో గాసాబా గనక కనబడితే అది ఇచ్చిన ప్రతి నంబర్ని డివైడ్ చేయాలి. అంటే ఇచ్చిన నంబర్ ఏంటి x+1, అది ప్రతి నంబర్ని డివైడ్ చేయాలి. x+1 ఎప్పుడు కారణాంకం అవుతుంది సార్? మీకు నేను ఆల్జీబ్రాలో చెప్పాను. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలి. ఈవెన్ పవర్స్ ఆఫ్ x ముందున్న కాన్స్టెంట్ని కౌంట్ చేయాలి. 2+1 ఎంత 3 ఈక్వలెంట్ టు 3 3 n1కి x+1 1 కాన్స్టెంట్లో 4+1 ఎంత 5 ఈక్వలెంట్ టు 5. ఇది కాదు. ఆన్సర్ చూస్తూనే ఉంటే సింప్లిఫై చెయ్యకుండా మనకు ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్లో 2-3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు నోట్స్లో రాసుకోండి. మొట్టమొదటి కాన్సెప్ట్, గాసాబా అనేది ప్రతి ఒక్క నంబర్ని డివైడ్ చేస్తుంది. ఆర్ హెచ్సిఎఫ్ అనేది ప్రతి నంబర్కి ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్గా సార్. x+1 గాసాబాని ఎప్పుడైతే నాకు ఇచ్చాడో ఈ x+1 ఆన్సర్ని డివైడ్ చేయాలి.